ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి రోజున తిరుమలలో సప్తవాహన సేవలో భాగంగా స్వామివారు 6వ వాహనమైన సర్వభూపాల వాహనం మీద భక్తులకు దర్శనమివ్వనున్నారు. అప్పటికే సాయంత్రమైంది, చిరుజల్లులు కూడా మొదలైంది. భక్తులందరూ గ్యాలరీలన్నీ మొత్తం నిండిపోయి ఆ వెనుక వైపున కూడా ఉండి నిలబడి స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం నుండి స్వామివారి 5 వాహనాలు చూశారు, అయినా భక్తులకు తనివి తీరలేదు, వెళ్ళిపోలేదన్నమాట. గరుడ వాహనం అయినాక వెళ్ళిపోదామని అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చేశారు, రాత్రిపూట వాహనాలు కూడా చూద్దామని. అలా లక్షలాది మంది భక్తులు వారి కన్ను రెప్పైనా పడకుండా స్వామివారి కోసం ప్రతి వాహనం వచ్చేటప్పుడు అలర్ట్ గా ఉండి ఎదురు చూస్తున్నారు. గజరాజులు రాగానే లేచి నిలబడుతున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్ లో వీడియో కాల్ చేయడము, వాళ్ళకు వాళ్ళు స్వామిని గుర్తుగా పెట్టుకోవడానికి వీడియోలు తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నించడం చేస్తూనే ఉన్నారు. అదిగో రకరకాల సంప్రదాయ నృత్యాలు చేస్తూ కళాకారులు, దేవతా వస్త్రధారణలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ వారి సేవను కూడా, స్వామివారికి వాళ్ళు చేసే సేవను కూడా మనము శ్లాఘించాలి. ఒకవైపు పగలు చేసే వాళ్ళకేమో ఎండ ఉంటుంది, కాళ్ళకి ఒక్కోసారి బొబ్బలు కూడా వస్తాయి వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు. అయినా వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది మారకుండా చేయడానికి చాలా మంది కళాకారులు ట్రై చేస్తారు. ఇక ఇలా వర్షం పడుతున్నప్పుడు, రాత్రిపూట ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. మనం నడిచేటప్పుడే జారుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ ఉంటే గానీ ఆ భక్తితో వాళ్ళు ఆ డాన్స్ చేయడం అనేది, ఆ సంగీతానికి తగ్గట్టుగా వాళ్ళు లయబద్ధంగా వాళ్ళు డాన్స్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అది అలా అందరినీ గమనిస్తూ ఉంటే ఉన్నట్టుండి గ్యాలరీల్లో దీపావళి కనిపించింది. అంటే ఆ దీపాల వరుస నాకు తిరుమలలో దీపావళి ఈరోజు చేస్తున్నారా గ్యాలరీలలో అన్నట్టు అనిపించింది. ఆ దీపాలు వెలిగాయి అంటే దాని అర్థం ఏంటంటే వారికి సమీపంలోకి స్వామివారు వచ్చేసారు అని దాని అర్థం. అది ఒక్కసారి గమనించగానే నేను 360 డిగ్రీస్ వ్యూలో ఒక్కసారి అలా తిరిగి చూశాను. మొత్తం ఎక్కడ చూసినా దీపాలు. ఆ దీపాల వెలుగులో చూస్తుంటే ఆ గ్యాలరీని, ఇదే దీపావళి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ వాళ్ళు వాళ్ళ ప్లేట్లలో అమర్చుకుని మరి స్వామివారికి దీపాలలాగా వెలిగించారు అన్న ఫీలింగ్ కలిగింది. ఆ రాత్రిపూట పగలు చూడడం వేరు వాహనాల్ని, ఆ రాత్రిపూట ఒక పక్కన ఎలక్ట్రికల్ లైటింగ్, డెకరేషన్ లైటింగ్ ఒక పక్కన, భక్తులందరూ గ్యాలరీలో స్వామివారు వారికి సమీపించగానే ఆ మాడవీధిలో వెంటనే దీపాలు వెలిగించి హారతి ఇవ్వడము, కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడము అనేది చాలా బాగా అనిపించింది అనమాట. ఆ ఫీలింగ్ స్వామి మనకు టీవీలో చూసినా బాగానే కనపడతాడు క్లియర్ గా, కానీ ఆ ఫిజికల్ గా అక్కడి నుంచి చూసినప్పుడు ఆ ఫీలింగ్ అది వేరు. ఒక్కసారైనా రథసప్తమికి వీలుంటే మీరు తిరుమలకు వెళ్ళండి, సప్తవాహన సేవను చూసి తరించండి. సేవాపరా శివ సురేష కృషాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్షదేశ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అష్టదిక్పాలకులను సేవించడానికి తలపై చేతులు జోడించి వేచి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. దేవతలైన దిక్పాలకులే స్వామిని సేవిస్తున్నారు. మానవ పాలకులు వెంకటేశ్వర స్వామిని సేవించడంలో ఆశ్చర్యమేముంది? ఇది సర్వభూపాల వాహనము. ఇదొక సువర్ణ మండపము. రాత్రిపూట విద్యుత్ దీపకాంతులలో మిరుమిట్లు గొలిపే బంగారు మండపంలో స్వామి ఉభయ దేవేరులతో భక్తులకు దర్శనమిస్తాడు. వెంకటేశ్వరుడు సర్వభూపాల మౌళి మణిరంజిత పాదపీఠము గలవాడు. స్వామి సర్వభూపాలకు చక్రవర్తి, ఆయన సార్వభౌముడు. రాజులు ప్రజలకు రక్షకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రజలకు, వారిని పరిపాలించే రాజులకు కూడా రక్షకుడు, సర్వభూపాలకు అధిపతి. కాబట్టే ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు నిలిచి భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులారా, మీరు మీ హృదయాన్ని స్వామికి వాహనంగా అంటే నిలయంగా చేసి స్వామిని సేవించి తరించండి అనే సందేశం మనకు ఈ సర్వభూపాల వాహనం ద్వారా అందుతోంది. ప్రజలను పరిపాలించేవారైనా
వారిని పరిపాలించేది ఆ వెంకటాచలపతే అని మనకి ఇక్కడ స్వామివారు గుర్తు చేస్తున్నారు సర్వభూపాల వాహనంలో వచ్చి. అలా సర్వభూపాల వాహనం సేవను చూసి భక్తులు హారతులిచ్చి వాటిని కళ్ళకద్దుకొని నైవేద్యాలు పంచి ఒక పవిత్రమైన భావనతో తరువాతి చివరి వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యలోనే టిటిడి వాళ్ళు గ్యాలరీల దగ్గరికి వచ్చి ఈ వాహనం అయిపోయాక మళ్ళీ ఉప్మా అనేది సప్లై చేశారు. మార్నింగ్ కూడా 2 రకాల ఉప్మాలు పెట్టారు, ఈవినింగ్ కూడా ఉప్మా అనేది సప్లై చేశారు. అయితే మేము బైక్ పార్కింగ్ చేశాము. మళ్ళీ తీసుకోవడానికి లేట్ అవుతుందేమో చంద్రప్రభ వాహనం తర్వాత అందరూ ఒకటేసారిగా వచ్చేస్తారు గ్యాలరీ నుంచి అనేసి మేమున్న గ్యాలరీ నుంచి బయటకు వచ్చేసి స్వామివారి ప్రధాన ఆలయం ముందరికైతే చేరుకున్నాము. అక్కడి నుంచి చంద్రప్రభ వాహనం చూద్దామని డిసైడ్ అయ్యాము. అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. చంద్రప్రభ వాహన విశేషాలు ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ.